Welcome to 24 Technologies. What's our today's topic? లినక్స్లో బేసిక్ కమాండ్ సెకండ్ పార్ట్ అనుకోండి. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏవి లిస్ట్ అంటే ఎల్ఎస్ అండ్ సిడి డాట్ డాట్ పిడబ్ల్యూడి అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నౌ విల్ డిస్కస్ అబౌట్ టచ్ కమాండ్ అండ్ ఎంకేడిఐఆర్ మేక్ డైరెక్టరీస్ వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. లైక్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ నేను ఎక్కడ ఉన్నాను, యూజర్స్లో డెల్లో డెస్క్టాప్లో ఉన్నాను. ఎల్ఎస్ చేసామంటే మనకు ఏవేవి ఉన్నాయని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ రఘువీర్ అని చెప్పేసి ఏదైనా ఉందా? ఎస్, ఒకటి ఉంది. ఐ విల్ డూ వన్ థింగ్. ఇక్కడ నుండి కాకుండా నేను స్టార్ట్ స్పేస్ డాట్ రైట్ ఇక్కడికి రీడైరెక్ట్ అవుతాను. వేర్ ఇట్ ఈస్ దిస్ వన్ రైట్. దీన్ని డిలీట్ చేద్దాం, మనకు అవసరం లేదు ఇది, ఎందుకంటే ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను. దట్ ఈస్ బై ఫైల్ నేమ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఐ డోంట్ వాంట్ దిస్ ఆల్సో. అండ్ ఓకే రైట్. ఇక్కడ నేను ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ స్పేస్ డాట్ అనుకుంటాను కదా. వాట్ ఈస్ దిస్? ఇక్కడ చూసారంటే మీకు ఏమన్నా హైలైట్ అవుతుందా? ఏం హైలైట్ అవ్వట్లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ థింగ్. నేను ఇప్పుడు సేమ్ కమాండ్ కొట్టినప్పుడు చూడండి, అక్కడ ఓపెన్ చేయడానికి అది ట్రై చేస్తూ ఉంది. అంటే ఈ డెస్క్టాప్లో నీకేమేమి ఉన్నాయని చెప్పేసి చూడడానికి మనకు ఈ కమాండ్ హెల్ప్ అవుతుంది, స్టార్ట్ స్పేస్ డాట్. ఇప్పుడు నేనేది విండో సిస్టంలో చేస్తున్నాను కాబట్టి స్టార్ట్ స్పేస్ డాట్. దెన్ నేను మ్యాక్ యూజ్ చేస్తున్నాను సార్. నా పరిస్థితి ఏంటి అంటే మ్యాక్లో ఇంకా ఈజీ, జస్ట్ ఓపెన్ స్పేస్ డాట్ అని కొట్టండి, ఓపీఎన్ స్పేస్ డాట్ అని కొడితే మీకు అక్కడ మీకు ఏ ఏ ఫోల్డర్స్ ఉన్నాయి అవన్నీ మనకు చూపిస్తుంది. దట్స్ నాట్ ఎనీ బిగ్ డీల్ రైట్. ఆ ఓపెన్ స్పేస్ డాట్ అని చెప్పేసి మీరు విండోలో ట్రై చేసినా కూడా ఇక్కడ వర్కౌట్ కాదు. ఇక్కడ స్టార్ట్ అనే కమాండ్ స్టార్ట్ స్పేస్ డాట్ అని చెప్పేసి మ్యాక్లో ట్రై చేస్తే అక్కడ వర్కౌట్ కాదు రైట్. ఇవి ఒక రెండు కమాండ్స్. అండ్ ఇప్పుడు నాకు వేర్ ఇట్ ఈస్ దిస్ వన్ రఘువీర్ డాట్ పైథాన్ పివై అని చెప్పేసి అది డిలీట్ చేసాం కదా. లెట్ మీ చెక్ వన్స్ అది వెళ్ళిపోయిందా లేదా అని. డన్, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నా లోకల్లో స్టార్ట్ నుండే వెళ్దాం, ఈజీగా ఉంటుంది, రీడైరెక్ట్ కాకుండా. ఎస్, డన్. హియర్ ఇట్ ఈస్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ ఫోల్డర్ హియర్. వేర్ ఇట్ ఈస్ రైట్. ఒక ఫోల్డర్ను క్రియేట్ చేస్తాను, ఇంకొక ఫైల్ను క్రియేట్ చేస్తున్నా. ఒక ఫోల్డర్కి నేమ్ ఇచ్చింటే బాగుంటుంది కదా. ఫోల్డర్, న్యూ ఫోల్డర్, సరే ఇక్కడ ఇచ్చుకుందాం. రఘువీర్ ఫోల్డర్. రఘువీర్ ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఉన్నట్టుంది కాబట్టి రఘువీర్ 24 టెక్ అనే ఫోల్డర్ను నేను క్రియేట్ చేసుకున్నాను. ఇది ఏమన్నా ఇది ఎంటీ ఫోల్డరా? ఎస్, దిస్ ఈజ్ ఎంటీ. కన్ఫ్యూజన్ లేకుండా దీన్ని డిలీట్ చేస్తాను, అవసరం లేదు కాబట్టి. రఘువీర్ 24 టెక్ అనేది నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ని నేను ఇక్కడ ఏం కాల్ చేస్తానంటే లినక్స్లో డైరెక్టరీస్ అని కాల్ చేస్తాను. ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటే ఎంకేడిఐఆర్, విత్ హెల్ప్ ఆఫ్ ఎంకేడిఐఆర్ కమాండ్ వీ కెన్ క్రియేట్ డైరెక్టరీస్, మల్టిపుల్ డైరెక్టరీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ ఫైల్స్ సార్? ఇక్కడ ఫైల్ ఫోల్డర్, ఫైల్స్ అని చెప్పేసి అనిపిస్తున్నాయి కదా. ఆ ఫైల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే లైక్ దిస్, ఇక్కడ మీరు ఒకటి ఏది వర్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ నేను రఘువీర్ అని చెప్పేసి నేను టైప్ చేసినా కూడా ఇక్కడ నాకు ఒక ఫైల్ అండ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. నేను ఇక్కడ చూసుకోవచ్చా అంటే ఎస్. ఫస్ట్ మనం స్క్రీన్ని క్లియర్ చేద్దాం. క్లియర్. అండ్ సేమ్ ఎల్ఎస్ చేస్తే నాకు ఏమొచ్చింది? వేర్ ఇట్ ఈస్ దిస్ వన్, దిస్ ఇస్ మై ఫోల్డర్ అండ్ రఘువీర్ డాట్ డాక్స్, దిస్ వన్. ఈ రెండు నాకు క్రియేట్ అయినాయి, ఒక ఫైల్ అండ్ ఒక డైరెక్టరీ. సార్ నేను ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోను, నేను ఇక్కడ నుండి మీరు క్రియేట్ చేశారు కదా, ఇక్కడ నుండి నాకు వద్దు. ఓకే, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏది నేను క్రియేట్ చేసింది దిస్ వన్. ఈ రెండు నేను డిలీట్ చేస్తున్నా. బట్ నేను ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోను, ఇక్కడ నుండి క్రియేట్ చేసుకుంటాను. ఎంకేడిఐఆర్ అన్నారు కదా, అది ఏంటి అని చెప్పేసి ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీస్ రఘువీర్ అని చెప్పేసి ఆ నేమ్ తోటి ఒకటి ఇస్తున్నా. మనము 321 ఇస్తున్నాం అనుకుందాం, రఘువీర్ 321 డన్. ఇప్పుడు ఏది ఒక రఘువీర్ డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం మనము? మన ఫేవరెట్ కమాండ్ స్టార్ట్ స్పేస్ డాట్. ఇక్కడ చూసాము అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ అయిందా లేదా. వేర్ ఇట్ ఈస్ ఎస్, డన్. ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వు దీనిలోకి ఎంటర్ కావాలంటే ఈ రకంగా ఎంటర్ అవుతావు. బట్ నేను ఇక్కడ నుండి కాదు, ఇక్కడ నుండి ఎంటర్ కావాలి అంటే సిడి రఘువీర్.
.321 ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కావాలనుకుంటే మళ్ళీ మనం సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం ఎల్ఎస్ ఏమన్నా ఉన్నాయా, నథింగ్. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందామా ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. మ్మ్, ఏమి లేవు, నథింగ్. ఓకే, వన్ స్టెప్ బ్యాక్, సిడి డాట్ డాట్ దీంట్లో డెస్క్టాప్లో ఇక్కడ ఏదైతే ఉందో డెస్క్టాప్లో విచ్ వన్ రఘువీర్ 321 ఫోల్డర్లో ఏం లేదు. నేను ఇప్పుడు ఒక సబ్ ఫోల్డర్ను క్రియేట్ చేస్తాను. సబ్ ఫోల్డర్ ఓకే, ఏదో నేను క్రియేట్ చేశాను, డన్, సేవ్ అయిపోయింది, క్లోజ్. ఇక్కడ మళ్ళీ మనము ఈ రఘువీర్ ఫోల్డర్లోకి సిడి రఘువీర్ దీనిలోకి ఎంటర్ అయ్యి ఎల్ఎస్ చేద్దాం. ఏది ఇంకొకటి నేను ఇప్పుడు క్రియేట్ చేసింది ఇది ఉంది. ఈ రకంగా మనం ఫోల్డర్స్లో సబ్ ఫోల్డర్స్, మనం విండోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోల్డర్స్ అని ఏ రకంగా అంటామో ఇక్కడ డైరెక్టరీస్, డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకున్నాం. దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఏది ఆర్ఎఫ్ అని చెప్పేసి దీన్ని ఇచ్చారు అంటే అది డిలీట్ అయిపోతుంది. ఫోల్డర్ నేమ్ అంటే డైరెక్టరీ నేమ్ ఇస్తే డిలీట్ అయిపోతుంది. లేదు మీరు మాన్యువల్గా చేసుకోవాలనుకుంటే ఎస్ యూ కెన్ డూ సేమ్ థింగ్ ఇన్ మాన్యువల్. ఎక్కడ వేర్ ఇట్ ఈస్ రఘువీర్ 321 ఎక్కడుందమ్మా నేను క్రియేట్ చేసింది, ఎస్ దిస్ వన్. దీన్ని డిలీట్ చేయాలనుకుంటే లైక్ దిస్ ఆల్సో వీ కెన్ డిలీట్. లేకపోతే ఇక్కడ నుండైనా కూడా ఆర్ఎఫ్ అంటే రిమూవ్ ఫోల్డర్ అని చెప్పేసి, రిమూవ్ ఆర్ఎం అంటే రిమూవ్ కదా, రిమూవ్ ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయాలి అని చెప్పేసి ఆ రకంగా కూడా మనము డిలీట్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ వరకు ఓకే. అండ్ నేను ఫైల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే టచ్ కమాండ్ టిఓయుసిహెచ్ రఘువీర్ డాట్ ఏది పైథాన్ ఇది క్రియేట్ చేద్దాం. లేకపోతే జేఎస్ జావా స్క్రిప్ట్ ఇది. బట్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఫైల్ క్రియేట్ అవుతుందా అంటే ఎర్రర్ ట్రిగ్గర్ చేస్తుంది. లెట్ మీ చెక్. ఎర్రర్ ట్రిగ్గర్ చేస్తుంది ఎందుకంటే వీఆర్ యూజింగ్ హియర్ పవర్ షెల్. ఏది విండోస్ది పవర్ షెల్ మనం యూజ్ చేస్తున్నాం. విండోస్ పవర్ షెల్లో మనకు బై డిఫాల్ట్గా టచ్ అనే కమాండ్ వర్క్ చేయదు. లేదు సార్ మాకు నమ్మకం లేదు, జస్ట్ గో హియర్ గూగుల్ అండ్ టచ్ కమాండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ విండోస్ అని కొడితే మీకు అక్కడ వాడు ఏం చెప్తాడో చూడండి. ఇక్కడ బై డిఫాల్ట్గా పని చెయ్యదు. ఓకే, ఇది ఎకో ఈ నాట్ దిస్ వన్. ట్రబుల్ షూట్ సిఎండి యూ కెన్ యూజ్ ఆల్టర్నేటివ్ కమాండ్స్ ఇన్ విండోస్ ఆర్ ఇన్స్టాల్ టూల్స్ ఎనేబుల్ టచ్ కమాండ్. అంటే బై డిఫాల్ట్గా అది పని చేయదు, నువ్వు ఏం చేసుకోవాలి, ఆ కమాండ్స్ నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ పవర్ షెల్ బికాస్ ఇట్ ఈస్ అండ్ యూనిక్స్ అండ్ లైనెక్స్ కమాండ్. ఇది యూనిక్స్ అండ్ లైనెక్స్ కమాండ్. విండోస్ కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇది పనిచేయదు. దెన్ నేను ఫైల్ని క్రియేట్ చేసుకోవాలంటే మరి ఆప్షన్ లేదా అంటే మీరు ఏది ఆ టచ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు నాకు అలా కూడా వద్దు, డిఫాల్ట్గా ఏమైనా సపోర్ట్ చేస్తుందా అంటే ఎన్ఐ కమాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వేర్ ఇట్ ఈస్, ఫస్ట్ మనం ఈ స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. స్క్రీన్ క్లియర్, ఓకే, క్లియర్ ఎన్ఐ రఘువీర్ డాట్ జేఎస్. ఓకే, ఇదేది నేను క్రియేట్ చేసుకున్న ఫైల్. ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుందామా, ఎన్ఐ ఆర్ఏజిహెచ్ రఘువీర్ 24 టెక్ డాట్ పైథాన్. పైథాన్ని క్రియేట్ చేసుకున్నాం. ఈ రకంగా మనం మల్టిపుల్ అంటే నేను ఒకటి ఇక్కడ జేఎస్ ఏది జావా స్క్రిప్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను, పైథాన్ది కూడా ఒక ఫైల్ క్రియేట్. దీస్ ఆల్ ఆర్ ఎంటీ ఫైల్స్. జస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను ఏ రకంగా టచ్ కమాండ్ త్రూ కానీ లేకపోతే ఎన్ఐ కమాండ్ త్రూ కానీ విండోస్ పవర్ షెల్లో ఏ రకంగా క్రియేట్ చేయొచ్చు అని. మనం ఏం చేద్దాం ఇప్పుడు, స్టార్ట్ అని చెప్పేసి మనకు తెలుసు కదా కమాండ్, స్టార్ట్ స్పేస్ డాట్. ఇక్కడ మనం చూసాము అంటే నో ఇక్కడ లేవు. సిడి ఇక్కడ ఓపెన్ అయింది, లెట్ మీ చెక్. ఇక్కడ చూసారా ఎక్కడ మీకు ఇక్కడ చూస్తే నేను ఎక్కడ కమాండ్ ఎంటర్ చేసింది ఎక్కడ, ఇక్కడ ఓకే, ఎక్కడ ఎంటర్ చేశాను, రఘువీర్ 321 అనే ఫోల్డర్లో నేను ఏది జావా స్క్రిప్ట్ ఒకటి అండ్ 2 ఫైల్స్. ఈ రకంగా మనం ఫోల్డర్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా డెస్క్టాప్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. వన్ స్టెప్ బ్యాక్, సిడి దీన్ని క్లోజ్ చేసి సిడి అండ్ డాట్ డాట్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే ఇక్కడైనా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ఐ ఐఎస్హెచ్ఐ టిహెచ్ఏ ఈషిత డాట్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి కూడా క్రియేట్ చేశాను. ఇక్కడ మళ్ళీ మీరు ఏది స్టార్ట్ స్పేస్ డాట్ అని చెప్పేసి కొట్టినారు అంటే హియర్ వీ కెన్ చెక్. ఇక్కడ ఈషిత డాట్ జేఎస్ అని చెప్పేసి నాకు ఒక ఫైల్ క్రియేట్ అయింది. మీరు అంటే ఇక్కడ విండోస్లో ఫోల్డర్ లోపల లేకపోతే డెస్క్టాప్ లోపల ఇక్కడ డైరెక్ట్గా ఏ రకంగా క్రియేట్ చేసుకుంటామో
మనం కమాండ్స్ బేస్ అంటే కమాండ్స్ని యూజ్ చేసుకుంటూ కూడా విండోస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అవన్నీ తెలిసి ఉండాలి. మనకు మెయిన్ ఏవేవి తెలిసి ఉండాలంటే ఇక్కడ ఎల్ఎస్ లిస్టింగ్ చేయడం ఇలా, అండ్ మేక్ డైరెక్టరీస్ ఎంకేడిఐఆర్ ఆ కమాండ్ అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, చేంజ్ డైరెక్టరీ, సిడి డాట్ డాట్ అంటే ఏంటి, వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళడం, అండ్ టచ్ కమాండ్ అంటే ఏంటి, టచ్ వచ్చేసి మీకు ఎప్పుడైనా కూడా మనం టచ్ చేయడం కాదు, టచ్ కమాండ్ కానీ ఎన్ఐ కానీ మీకు ఫైల్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయ్యే కమాండ్. ఆర్ఎం కమాండ్ ఏంటి అంటే రిమూవ్, ఏదన్నా మీరు క్రియేట్ చేసింది రిమూవ్ చేయడానికి. అంటే ఇక్కడ మూవ్, కాపీ అని చెప్పేసి చాలా కమాండ్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు స్టార్టింగ్ స్టేజ్లో. అండ్ క్యాట్ కమాండ్ ఏది అంటే నీ దగ్గర ఏదైనా ఉన్నదాన్ని ప్రింట్ చేసి అక్కడే చూసుకోవాలి. విఐఏటర్ ఏది మనము లైక్ ఇప్పుడు ఏది నేను యూజ్ చేసేది ఆటమ్ విజువల్ స్టూడియో కోడ్ విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను కదా, అక్కడే నేను యూజ్ చూసుకోవాలి అనుకుంటే ఏమని చూసుకోవచ్చు, క్యాట్ కమాండ్, అండ్ క్యాట్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చారంటే అక్కడ ఏం కంటెంట్ ఉంది అని చెప్పేసి మనకు చూపిస్తుంది. అండ్ ఇంకా పీడబ్ల్యూడి అంటే ఏంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, మీరు ఏ డైరెక్టరీలో ఉండి వర్క్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎల్ఎస్ పీడబ్ల్యూడి బాగా ట్రై చేయండి. ఇది వన్ డేలో అంటే ఏదో ఇప్పుడు ఇప్పుడు విన్న వెంటనే 10 మినిట్స్లో మీకు వర్కౌట్ కావాలంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే లినక్స్ అనేది కొద్దిగా చూడడానికి మీకు కష్టంగా అనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో. ఎందుకంటే మీరు ఈ వేర్ ఇట్ ఈస్ ఈ రఘువీర్ 321 అని చెప్పేసి ఈ డెస్క్టాప్లో ఉంది. మీరు డెస్క్టాప్లో అంటే యూజర్స్లో డెల్లో డెస్క్టాప్లో రఘువీర్ 321 ఫోల్డర్ ఉంది. మీరు అదే రకంగా పాత్లో ప్రాపర్ పాత్లో మీరు వెతికితే దొరుకుతుంది, కానీ లైక్ యూజర్స్ డెల్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి రఘువీర్ 123 321 వెతికితే దొరకాలి అంటే ఎలా దొరుకుతుంది, దొరకదు. మీరు ఒక బ్యాగ్ వచ్చేసి విజయవాడలో పెట్టారు, బెంగళూరులో వెతికితే దొరుకుతుందా? 100% దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు ఆ బ్యాగ్ విజయవాడలో పెట్టినారు కాబట్టి విజయవాడలోకి వెళ్ళి వెతికితేనే దొరుకుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి ఉంది మీ వెహికల్, హైదరాబాద్లో ఉన్న వెహికల్ను బెంగళూరులోకి వెళ్ళి ఆ, ఆన్ చేయాలంటే అవుతుందా? కీలెస్ అలా కాదు, బెంగళూరులో వెళ్ళి ఆ వెహికల్లో ట్రావెల్ చేయాలంటే అవుతుందా? మీరు కంపల్సరీ ఎక్కడికి రావాలి, హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మీ వెహికల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్, ఇక్కడ ఆపరేషన్స్ ఇన్ సెన్స్ మీ ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ లైక్ దట్. ఓకే, ఇవన్నీ బేసిక్ కమాండ్స్, ఇవి కొద్దిగా చూసుకోండి. ఏవైనా దొరకలేదు అని చెప్పేసి అనుకుంటే, అంటే ఎక్స్టెన్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా లేకుండా ఉంటే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసి వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు గిట్లో, ఏది విఎస్ కోడ్ ఎడిటర్లో మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు మీరు లోకల్లో ఉన్న ఫోల్డర్స్ని ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ ఫైల్ ఆర్ ఓపెన్ ఫోల్డర్ని కొట్టినారంటే మీ లోకల్కు రీడైరెక్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నా, ఓకే, Feb 26 మార్చ్ 2026 అని చెప్పేసి ఏదో ఉంది, అండ్ డెస్క్టాప్లో ఉన్న ఫోల్డర్స్ని ఏవైనా ఓపెన్ చేయాలనుకుంటున్నాను, దీన్ని జస్ట్ సెలెక్ట్ ఏ ఫోల్డర్ అని కొట్టినప్పుడు మీకు అది ఇక్కడ ఓపెన్ అయ్యి దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తము చూపిస్తుంది. అంటే మీరు అక్కడ నుండి ఆపరేట్ చేయకుండా ఇక్కడ నుండి కూడా ఆపరేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ వన్ థింగ్, ఏదైనా మీరు చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు లైక్ విండోస్ తీసుకున్న, విండోస్లో మీరు ఒక ఫైల్ ఉంది లేకపోతే ఒక వర్డ్ ఉంది, దాంట్లో ఏదో ఎగ్జిస్టింగ్ ఏదో కంటెంట్ ఉంది, ఆ తర్వాత మీరు ఏదో మాడిఫై చేస్తారు, మాడిఫై చేసిన తర్వాత క్లోజ్ చేసినప్పుడు మీకు ఏమడుతుంది, సేవ్ చేయాలని అడుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, కంట్రోల్ వేసి కొడతారు కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏదైనా మీకు స్క్రిప్ట్ అనేది ఉంది అనుకుందాం, లైక్ దిస్ ఒక స్క్రిప్ట్ ఉంది. ఓకే, ఈ రకంగా ఒక స్క్రిప్ట్ ఉంది. ఇక్కడ మీకు చూస్తే క్రాస్ మార్క్ ఒకటే ఉంది కానీ డాట్ డాట్ అని చెప్పేసి ఏమైనా ఉందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హెచ్టిఎంఎల్లో జస్ట్ ఒక ఎల్ తీసేసాను, ఎల్ తీసేసిన వెంటనే డాట్ ఉంది కదా, ఇది సేవ్ కావాలి, సేవ్ అయితేనే మీకు సేవ్ అయినట్టు. కంట్రోల్ ఎస్ కొడితే మీకు ఏమవుతుంది, పైన వెళ్ళిపోయింది కదా, ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ మాడిఫై చేసిన తర్వాత మళ్ళీ చేయాలి సేవ్. మీరు సేవ్ చేయాలంటే కంపల్సరీ, వితౌట్ సేవ్ మీకు అది సేవ్ అవ్వదు. ఏదైనా మీకు అది వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, లేకపోతే మీ కంటెంట్ స్క్రిప్ట్ ఏదైనా కావచ్చు. విఎస్ కోడ్లో మీరు ఏదైనా ఆపరేషన్ చేసినారంటే సేవ్ చేయడం మర్చిపోకండి, బట్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని. అండ్ మన గిట్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏముండదు, చెక్ పాయింట్స్ ఉంటాయి, మీకు అవన్నీ సేవ్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఎవరు చేశారు, ఏ టైంలో చేశారు, ఎక్కడ చేశారు, ఏ ఫోల్డర్ చేశారు, కొలాబరేట్ ఎవరు అయ్యారు, అవన్నీ మనం చూసుకోవచ్చు. అదేం దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. రైట్, దిస్ ఈజ్ అవర్ టుడేస్ బేసిక్ సెషన్స్. మనకు కొన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఇవి కావాలి కాబట్టి చెప్పాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్గా బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. నేను నెంబర్ అక్కడ ఇచ్చాను కదా, మీరు కాంటాక్ట్ కావాలంటే డైరెక్ట్గా క్లాసెస్ కోసం అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్లోనే మెసేజ్ పెడితే నేను పింగ్ చేస్తాను. అండ్ మీకు ఏదన్నా మన సబ్స్క్రైబర్స్ అయితే లిటిల్ బిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఐ విల్ గివ్ 10% టు అప్ టు 30% ఐ విల్ గివ్ డిస్కౌంట్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.